శోధన
సంవత్సరంలో అనేక మంది ఇబ్బందులు పడ్డాను, అనేక కష్టాలు పడ్డాను. 2026 సంవత్సరంలో నాకు అలాంటి ఇబ్బంది లేకుండా దయచేసి కాపాడమని చెప్పి ఎవరైతే మీ హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నారో వారితో దేవుడు అంటున్నారు, నా బిడ్డలారా ఇప్పుడు వరకు కూడా నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఇంకా మరి ఎక్కువగా నువ్వు చేసినట్లయితే ఈ సంవత్సరంలో చూడలేని కార్యాలు మరి ఎక్కువగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా దేవుని స్తోత్రం కనుక. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటి వర్షము చివరి వర్షం అనగా మీ కుటుంబంలో ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది చదువు విషయం కావచ్చు, అనారోగ్యం నుంచి విడుదల పొందడానికి దేవుడు సాయం చేస్తాడు. ఏదైనా తన సాయం కావచ్చు, అందులో నుంచి దేవుడు విడుదల చేసి ప్రతి విషయంలో కూడా దేవుని తోడు ఉండాలంటే ఒకటే ప్రార్థన, నా తండ్రి ఈ 2025 సంవత్సరంలో నేను ఎంతైతే ప్రార్థన చేస్తున్నానో అది నీకు తక్కువ, నీ దగ్గర అది తక్కువ ఉండొచ్చు, కానీ 2026 సంవత్సరంలో మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి, మోకాళ్ళను ప్రార్థన చేయడానికి నా 2 చేతులు మీ పైకి ఎత్తి ఇప్పుడు కూడా ప్రార్థన చేసే కుమార్తెగా చేయమని ఎవరైతే వేడుకుంటున్నారో ఈ 10 నిమిషాల్లో కొద్ది నిమిషాల్లో మనం 2026 సంవత్సరంలో వెళ్ళబోతున్నాం. ఆ సంవత్సరం వెళ్ళబోతుందిగా దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా మీకు ఏదైతే అవసరం ఉందో రాబోయే దినాల్లో మీరు 10 మందికి పెట్టేవారుగా దేవుడు చేయాలని కోరుతున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు కూడా ఎవరైనా మీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కన్నీటితో, భయముతో, భక్తితో ఎవరైతే దేవుడు తిరుగుతో పూర్ణ హృదయంతో మంచి మనసు కలిగి దేవుడు ఎప్పుడైతే అడుగుతున్నారో మీరు అడిగినవన్నీ కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. చెప్పి చివరి వాక్యం చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 104 కీర్తన 33 వచనం. 104:33. నా జీవితకాలం ఎంతయో నేను యెహోవాకు కీర్తన పాడేదను. చాలా ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఇక్కడ భక్తులు అన్నమాట, నా జీవితకాలం అంతే నేను యెహోవాకు కీర్తన పాడేదను అని అంటున్నమాట. నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున నేను ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడితో నా ప్రార్థన ఆగదు, కానీ ప్రతి దినము కూడా నా దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని మర్చిపోకుండా దేవుని స్తుతిస్తా అన్న తర్వాత నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదును. నేను భూమి మీద ఎన్ని రోజులైతే నేను బ్రతుకుతానో బ్రతికినంత కాలము కూడా నాకు నేను దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉంటూ ప్రతి విషయంలో కూడా దేవుడు అనే మాట భక్తుల ద్వారా నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తా అంటున్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ వాక్య భాగంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే భయముతో భక్తితో ఈ సంవత్సరంలో మొదటి నెల మొదలుకొని 12వ నెల వరకు ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు గొప్పగా దీవించిన సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలంగా. ఈ వాక్య భాగం ముగించే ముందు దేవుడు అంటున్నాడు 34 వచనం, ఆయన కూర్చున్న నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర దేవుని పొందుతున్నావో, దేవుని దగ్గర మేలు పొందుతున్నావో, నీ హృదయం ఎంతసేపు కూడా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దేవుడు నా పట్ల చేసిన మేలు అనేక మందికి చెప్పాలని నీ హృదయం ఎప్పుడైతే తలస్తూ దేవుని ధ్యానిస్తున్నావో పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా మరి ఎక్కువగా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నాడు. చివరిగా అంటున్నాడు, నేను యెహోవాయందు సంతోషించదును. ఈ వాక్య భాగంలో మొదటి వాక్యం మొదలుకొని చివరి వాక్యం వరకు కూడా దేవుడు చెప్పిన మాట, యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరం కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈ వాక్య భాగం ముగించే ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినారో కొద్దిసేపు 5 నిమిషాల్లో 2026 సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టకుండానే దేవుడు చెప్పే మాట, ఎవరైతే దేవుని దగ్గర దేవుడు పొందాలనుకుంటున్నారో, ప్రతి కుటుంబంలో మేలు పొందాలనుకుంటున్నారు, మీకున్న ఇబ్బంది నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు, ఒక తీర్మానము నాయన ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నీకు లోబడే కుమార్తెగా నేను చేయమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో భూమి మీద నువ్వు దీవెన పొందుతో తొందరలో యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాజ్యంలో కొన్ని చోటు సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే ఈ భూమి మీద మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, విలాసవంతమైన జీవితం జీవించవచ్చు, కానీ ఈ భూమి మీద నేను ఎవరు అడగరు. కానీ దేవుని రాజ్యం చేరిన తర్వాత నువ్వు కారు మీద తిరిగావా, మంచి గృహంలో ఉన్నావని దేవుడు అడగరు. నీ హృదయము దేవుడికి ఇష్టం ఉందా లేదా దేవుడు అడుగుతాడు. అది దేవుడికి ఇష్టకరమైతే ఆయనతో పాటు ఉండడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుడి స్తోత్రం కనుక అందరితో కూడా దేవుడు చెప్పే మాట, ఈ భూమి మీద ఎంత ఆనందం ఉన్నప్పుడు కూడా అది కొద్ది మట్టుకే దేవుడిచ్చే ఆనందం గొప్పది కనుక
భక్తులు దేవుడు ఎలాగైతే దీవించున్నాడో, తొలగల వారను కడవరి వారను ఎలాగైతే కురిపించున్నాడో, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా వెయ్యంతలుగా దేవుడు ఆశ్రయించాలని కోరుతూ దేవుడు కొద్ది మాట దీవించింది. ఇక్కడ చూసినట్లయితే కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఇక దేవుడు అంటున్న మాట భక్తుల ద్వారా దేవుడు చెప్తున్న మాట ద్వితీయోపదేశ కాండంలో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర దేవుని పొందాలనుకుంటున్నావో, ఎప్పుడైతే ఆయన ఇచ్చే ప్రతి ఒక్క కార్యము నీ జీవితంలో జరగాలన్నా దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించారు. ప్రతి ఒక్కరు కూడా హృదయం ఉంది. ఆ హృదయంలో ఈ లోకంలో ఉన్న మనుషులు కావాల్సిన లోకానికి మనం ఇవ్వడం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి దగ్గర ఉంటూ దేవుని ప్రేమించేవారుగా మీ హృదయంలో ఇప్పుడు కూడా దేవుడికి ఎప్పుడైతే చోటిచ్చి ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసే కుమార్తెగా ఎప్పుడైతే ఉంటున్నావో ఆయన అంటున్నాడు, నేను నీకు ఇచ్చు మేలు నీకు ఇచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినేలా. దేవుడు ఏదైతే భక్తుల ద్వారా చెప్తున్నారో ఆ మాట మనం ఎప్పుడైతే వింటున్నామో విన్నంత మాత్రాన సరిపోదు, కానీ విని దానికి లోబడి దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన నీరు కోసం దేవుడు చెప్తున్నాడు 14 వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదు. దేవుని స్తోత్రం కలుగుగా. 2025వ సంవత్సరం అంతా కూడా దేవుని కృప చేత ఎవరైతే పొలాల్లో పనిచేసేవారు ఉన్నారో వారు పంట వేసినప్పుడు మొదటి వర్షము చివరి వర్షము అది ఎంతైతే నీరు కావాలో, ఎలాగైతే దేవుడు సమృద్ధికి ఇచ్చున్నాడో, ఈ మనకి జీవితంలో మన జీవితకాల ప్రయాణంలో ప్రతి కుటుంబంలో కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేశాడు. దేవుని స్తోత్రం కనుక తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, కడవరి వర్షం దాని కాలము కురిపించను, అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుడు మరొక సంవత్సరాన్ని మనం చూడగలిగామంటే అది కిరీటమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా 31:3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనా అన్నాడు. దేవుని యొక్క కనిపెడుతూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత ఇర్మియా ప్రార్థన దగ్గరకు వచ్చింది. దేవుడు నీకు నీ కుటుంబాన్ని గడిచిన సంవత్సరం అంతా కాపాడాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన ఎంతో బలమైన కృపను నీ పైన చూపించి నీ కుటుంబాన్ని ఆదరించాడు. ఆయన చూపిన ప్రేమతో మనం దేనిని పోల్చలేము. ప్రభు ప్రేమతో మనం దేనిని వెలకట్టలేము. మన బంగారంతోనైనా, వెండితోనైనా, వజ్రాలతోనైనా, లేకపోతే వెలగల దేనితోనైనా ప్రభు ప్రేమను మనం సమానము చెయ్యాలి అనుకుంటే మనము ఓడిపోతాం. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉండేది. ఆ ప్రేమలో ఎలాంటి లోపము లేదు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని గడిచిన కాలం అంతా ప్రేమించాడు. ఆ ప్రేమ శాశ్వత కాలం కూడా నీతో ఉంటుందని 2025వ సంవత్సరంలో. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నేను విలువక నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విలువక మనల్ని ప్రేమించాడు. ఆయన విలువక ఆయన కృపను చూపించాడు. ఆయన విలువక శాశ్వతమైన తన ప్రేమతో మనల్ని నీ దగ్గరకు వచ్చి నువ్వున్న స్థితి నుండి నిన్ను విడిపించి మళ్ళీ నీ కన్నీరు తుడిచి నిలబెట్టిన ప్రేమ. లోకంలో ఎవరు ఇలాంటి పని చేయలేరు, కానీ యేసు ప్రభు మాత్రమే చేయగలరు. యేసు ప్రభులో మాత్రమే అలాంటి ప్రేమను ఈ మానవులు భూమి మీద ఉన్న వారు చూడగలుగుతారు. అంటే దేవుని వాక్యం అంటుంది, విడువక ఆయన నీ ఎడల కృప చూపించాడు. గడిచిన సంవత్సరము నువ్వు దేవుని మర్చిన్నావేమో. గడిచిన సంవత్సరము దేవుని సన్నిధిని దొంగలించే వానిగా, దొంగలించే దానిగా నువ్వు ఉన్నావేమో. గడిచిన సంవత్సరము దేవుని వాక్యంగా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, నీవు నన్ను విడిచిపెట్టినా, నీవు నన్ను తిరస్కరించిన నా కుమార్తె, నా కుమారుడా, గడిచిన సంవత్సరం అంతా కూడా
నా బలమైన హస్తంతో నేను కాపాడని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన హస్తంతో మనల్ని కాపాడి ఆయన కృపలో మనల్ని నడిపించాడు. ఆయన కృపలో మనల్ని విస్తరింపచేశాడు. అంత గొప్ప కార్యము చేసిన దేవునికి మనం ఏమి ఇచ్చినప్పటికీ కూడా రుణం తీర్చుకోలేము. కానీ రుణం తీర్చుకోలేమంటున్నారు కాబట్టి పర్లేదండి, అలాగే ఉంటామండి అని అనుకోవద్దు. ప్రియమైన ఆయన రుణము తీర్చలేమో, కానీ నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ విశ్వాసము ద్వారా, నీ మంచి ప్రవర్తన ద్వారా దేవుని ఎంతైనా గణపరచగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అటు జీవితము 2026 సంవత్సరంలో నీవు నీ కుటుంబం కలిగి ఉండాలి. అట్టి కృపలో నీవు నీ బిడ్డలు కూడా ఎదగాలి. అదే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమీయా గ్రంథం నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించింది. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళు వాపురాలేదు. చాలా దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాము. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనము. దేవుడు తన వాక్యము ద్వారా మనతో నేరుగా సూటిగా మాట్లాడుతున్న మాట నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు మరి దేవుడు వారిని పోషించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. నిజముగా 40 సంవత్సరాలు ఎలాంటి కొరత లేకుండా వారిని దేవుడు నడిపించాడు. ఎక్కడంటే అరణ్యములో. అంత మాత్రమే కాదు, వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, వారి కాళ్ళు వాపురాలేదు. వారి వస్త్రాలు మాసిపోకపోతే, వాళ్ళ కాళ్ళు వాయకపోతే మాకెందుకండి అనుకుంటున్నారా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆనాడు అట్టి కృపతో వారిని నడిపించాడు. ఈనాడు కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా ప్రభు అట్టి రీతిగానే నడిపించాడు. గడిచిన 2025 అంతా కూడా అరణ్యము వంటి పరిస్థితి నువ్వు చూసుండొచ్చు. అరణ్యం వంటి వేదన నీ జీవితంలో అనుభవించి ఉండొచ్చు. అరణ్యం వంటి అనారోగ్య పరిస్థితి నీ జీవితంలో నీవు చూసి దుఃఖపడి ఉండొచ్చు. నేను అంటున్నాను కదా, అలాంటి అరణ్యము వంటి స్థితిలో నేను నీకు ఏమీ తక్కువ కాకుండా నేను కూడా దేవుడు నీకు, నీ కుటుంబానికి ఏమీ తక్కువ కాకుండా కాపాడాడు. ఏమీ తక్కువ కాకుండా ఆయన నిన్ను ఆదరించాడు. ఒకవేళ కొరతలు ఉన్నప్పటికీ కూడా ఆయన సమృద్ధిలోనికి దేవుడు నిన్ను మళ్ళీ నిలబెట్టాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా. ఆయన అంటున్నాడు కదా, ప్రతిదీ కూడా నూతనముగా నేను మార్చిపోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నూతనముగా ఆయన మార్చిపోతున్నాడు. నూతనమైన కార్యాలను దేవుడు ఆయన ప్రజల పట్ల చేయబోతున్నాడు. ఆ నూతనమైన కార్యాలను పొందాలి అంటే దేవుని వాక్యాన్ని వింటూ దాన్ని పాటించే బిడ్డగా ఈ 2026లో బ్రతకాలి. దేవుని ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడే బిడ్డగా నువ్వు జీవించాలి. పరిపూర్ణంగా దేవుని చేతి కిందకు వచ్చి నీవు దేవుని ఎప్పుడైతే హత్తుకుని బ్రతుకుతావో ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఏమి కొరత కాకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నీవు దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నడిచారు అరణ్యంలో. అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ప్రభువుతో నడిచే అనుభవం కలిగి ఉండాలి. ప్రభు అడుగు జాడల్లో నువ్వు నడుస్తూ ఆయన్ను చూస్తూ ఆయన కృపను పొందే అనుభవంలోనికి నీవు రావాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనకి ఏ కొరతలు వచ్చినప్పటికీ కూడా దానిని దేవుడు తొలగించి మళ్ళీ సమృద్ధినిస్తాడు, మళ్ళీ ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మళ్ళీ నెమ్మదినిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేశాడు. అదే రీతిగా గడిచిన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో కూడా జరిగించాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా అత్యధికంగా ఆయన చేయబోతున్నాడు. నమ్మని వారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అత్యధికంగా చేయాలి అంటే మనము ఏం చేయాలో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రభువా నీ దాసునైన నా కుటుంబం
నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని ఆశ కలిగి మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. ప్రభువా నాకు ఇది దయచే, ప్రభువా నాకు అది దయచే, నా ఆశలన్నీ ఇలా ఉన్నాయి, నా పరిస్థితులన్నీ మార్చు అని దేవుడిని అడిగే ముందు నువ్వు ముఖ్యంగా దేవుడిని అడగాల్సింది. మరి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దాసునైన నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని, ఆశీర్వదించబడాలని భక్తుడు ఎలా అయితే కోరుకున్నాడో అది రాత్రి వాక్యం వింటున్నా నీవు కూడా, ప్రభువా నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు మేమందరము కూడా నీ సన్నిధిలో ఉండి నీ పాదముల దగ్గర మొరపెట్టే వారుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉండాలని ప్రార్థించే మనసుతో నీవు జీవించాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని వాక్యం అంటుంది, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడి ఉంటారు. ఎప్పుడైతే నువ్వు అలా దేవుని మీద ప్రార్థన చేస్తావో ఆయన ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలోనికి ఆహ్వానించడానికి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధువులు మనం ఆహ్వానిస్తాం, స్నేహితులను మనం ఆహ్వానిస్తాం, కానీ దేవాతి దేవుడు అంటున్నాడు కదా, నీవు నీ హృదయంలోనికి, నీవు నీ కుటుంబంలోనికి ఈ నూతన సంవత్సరంలో ప్రభువును పరిపూర్ణంగా ఆహ్వానించి ఆయనతో జీవించడానికి నువ్వు ఇష్టపడినట్టయితే దేవుడు వాక్యం అంటుంది, నేను సెలవిస్తాను నీకు ఆశీర్వాదము నీ కుటుంబం మీదకి కుమ్మరింపబడులాగా అంటున్నాడు. అటు బలమైన రీతిలో దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీద కుమ్మరింపబడాలి అంటే ధనముల గురించో, లేకపోతే మరి ఈ లోకంలో సంపాదన గురించో ఆశ కలిగి ఉండడం కాదు. దేవుని కొరకు ఆశ కలిగిన వారమే మనం బ్రతకాలి. దేవుని భక్తిలో మనం ఎదగడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క సహవాసంలో మనం నడవడానికి ఈ నూతన సంవత్సరంలో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని దేవుల్లో నిలబడతారో దేవుడు అంటున్నాడు కదా, నీ కుటుంబాన్ని నేను వర్ధిల్లింపచేస్తాను, నీ పరిస్థితులన్నింటినీ కూడా నేను నువ్వు చూస్తుండగా ఘనమైన రీతిలో మారుస్తాను అని మాట్లాడుతూ ఉండగా హృదయం ప్రతి వారము కూడా ఇక్కడ భక్తుడు ఎట్టి రీతిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడో అట్టి రీతిగా దేవుని దగ్గర అడగండి, బ్రహ్మ నా బిడ్డలు మందిరంలో, నేను నా కుటుంబంతో మందిరంలో ఉండి ఈ సన్నిధిలో నా ఆరాధించేవారుగా ఉండాలి. ఒకవేళ గత సంవత్సరము భక్తమైన నీవు ఒకవేళ అవిధేయుడిగా జీవించలేము, గత సంవత్సరము భార్యమైన నీవు అవిశ్వాసిగా బ్రతకవేమో, ఒకవేళ గత సంవత్సరము కుమారులు కుమార్తెలైన మీరు దేవుని మాటకు తృణీకరించే విధంగా నువ్వు ఒకవేళ బ్రతకవేమో. దేవుడు అంటున్నాడు కదా, అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి నిత్యము ఆయన సన్నిధానంలో మనము వెతికేవారముగా, ఆయన కొరకు కనిపెట్టేవారముగా నీవు, నీ కుటుంబము అంతయు కలిసి దేవుని ఆరాధించే రీతిగా ఉండాలని ఎవరైతే ఆశపడతారో దేవుడు అంటున్నాడు, నీ ఆశను బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. నీ ఆశను బట్టి, నీ ప్రార్థన బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యము, ప్రభువా నా జీవితంలో నెరవేర్చయ్యా, అట్టి మనసు నాకు ఇవ్వయ్యా, అట్టి మనసు నా బిడ్డలకి ఇవ్వయ్యా, అట్టి మనసు అవిశ్వాసి అయిన నా భార్యకి ఇవ్వయ్యా, అట్టి మనసు అవిశ్వాసి అయిన నా భర్తకి ఇవ్వయ్యా, అట్టి మనసు లోకంలో జీవిస్తున్న నా బిడ్డలకి ఇవ్వయ్యా అని చెప్పి ఈ రాత్రి వాక్యం వింటున్న నీకు, దాసుడికి, అదే రీతిగా భక్తునికి, నీ కుటుంబం కూడా ఆ వాగ్దానం క్రిందకి రావడానికి తీర్మానం చేసుకోండి, ఆ వాగ్దానంలో బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. ఇలా మనం చేసినప్పుడు కీర్తన గ్రంథం 139 కీర్తన 17 139 17 139 కీర్తన 17 దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి, చదవండి. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవియు ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి చాలండి. ఇక్కడ దావీదు రాసిన కీర్తన 139వ కీర్తన 17-18 వచనాల్లో దేవుని వాక్యం అంటుంది కదా, దేవాని తలపులు ఎంతో నాకు ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. గడిచిన సంవత్సరంలో నీ తలంపుల ప్రకారంగా నువ్వు బ్రతుకుండొచ్చు, నీ నిర్ణయాల ప్రకారంగా నువ్వు జీవించి ఉండొచ్చు, ఒకవేళ నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుండొచ్చు, కానీ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ తలంపులు కాదు నా ప్రణాళికలు నువ్వు ఇష్టకరంగా తీసుకోవాలంటున్నాడు, నా చిత్తాన్ని నువ్వు ప్రియముగా ఎంచాలి అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని ప్రణాళికను నువ్వు ప్రియముగా ఎంచుతావో దేవుడు అంటున్నాడు కదా, వాటిని లెక్కించేంత
లెక్కేసిన అనుకుంటున్నా అవి ఇసుక కట్టెలు లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఏవి ఎక్కువ అవుతాయంటే, ఇసుక కట్టె విస్తారంగా ఏవి ఎక్కువ అవుతాయంటే మీ కుటుంబంలో ప్రభు కలిగి ఉన్న తలంపులు, వాటి ద్వారా వచ్చే ఆశీర్వాదము ఇసుక కట్టి రెట్టింపు అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క తలంపుల్లోనికి మనం వద్దాం, మన తలంపులను విడిచిపెడదాం. దేవుని యొక్క ప్రణాళికల్లోనికి మనం వద్దాం, మన ప్లానింగ్స్ విడిచిపెడదాం. దేవుని యొక్క చిత్తం కిందకు నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త అందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించుతాం. అలా మనం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, లెక్కకు మించిన కార్యాలను చూస్తావు, లెక్కకు మించిన ఆశీర్వాదాలను చూస్తావు. ఈ లెక్కకు మించిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే ఇసుక రేణుల కంటే ఎక్కువగా ఉంటాయి. హల్లెలూయా. ఇసుక రేణులను ఎలాగైతే మనం లెక్కించలేమో అదే రీతిగా దేవుడు కూడా ఆయన కలిగిన ప్రతి ప్రణాళికను కూడా నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని కుటుంబంలో స్థిరపరిచి ఆయన జరిపిస్తాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం విన్నాం. మరి ఎలాగైతే నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని భక్తుడు ప్రార్థన చేశాడు, ఎలాగైతే ప్రభువా నా తలంపులు కాదు ఈ ప్రణాళిక నా జీవితంలో జరగాలని భక్తుడు ప్రార్థన చేశాడు, అదే రీతిగా మనము కూడా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేవుని మనము కూడా వెంబడిద్దాం. అలా మనం చేసినప్పుడు సంపూర్ణమైన బహుమానము ఈ నూతన సంవత్సరంలో దేవుడికి దాచింది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇవ్వబోతున్న బహుమానాన్ని సంఘ బిడ్డలను పొందుకోబోతున్నాడు. దేవుడు ఇంకా 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 ఘనముగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి మాటను దీవించుకున్నాక అలా చేయి, దేవుడు నేను దీవిస్తాడని చెప్పినా. నిజానికి ఈ కేక్స్ తీసుకొచ్చిన బిడ్డలను, అలాగే ఆ ఫ్రూట్స్ సిద్ధపరిచిన ఆ కుటుంబాన్ని కూడా ప్రభు మెండుగా దీవించలాగా మనం అందరం ప్రార్థన చేద్దాము. అమ్మ ఇప్పుడు కేక్ కటింగ్ ఉన్నది కాబట్టి మరండి. చేసి ఉన్నామో దానికి ఫలితాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈ కేక్ సిద్ధపరిచిన బిడ్డలను దేవుడు బహుగా దీవించుగాక. అలాగే ఫ్రూట్స్ సిద్ధపరిచిన బిడ్డలను కూడా ఆ కుటుంబాన్ని, ప్రభుదాస్ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించులాగా ప్రార్థన చేద్దాము. ఇప్పుడు అందరూ కూడా క్యాండిల్ సర్వీస్ ఉందండి. అందరు క్యాండిల్స్ పైకి ఎత్తుదాం. చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి. అందరూ పైకి ఎత్తుదాం క్యాండిల్స్. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. దేవుడు మనందరినీ దీవించుగాక. విమోచన కలదు తెలుసుకో, మారు మనసుతో పశ్చాత్తాపముతో కరుణామయుని నీరే క్షమను కోరుకో, రక్షణ వేడుకో, కళ్ళు కలకి చూడు
ప్రభో అని పదే పదే ప్రార్థించుట ఫలితం శూన్యం. ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్థించుట ఫలితం శూన్యం. ప్రతిదినం నీ సిలువను ఎత్తుకొని ప్రేమించుటకే సంతోషం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ప్రభు ప్రభు పదే పదే ప్రార్థించుట ఫలితం శూన్యం. ప్రతిదినం నీ సిలువను ఎత్తుకొని ప్రేమించుటకే సంతోషం.
సారానుడికే హల్లెలూయా హల్లెలూయా ఇది దేవుని విజయం సారానుడి భజనము